నమస్తే, నా పేరు కిరణ్. న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదేశం పార్టీ నగర జిల్లా సంస్థాగత ఎన్నికల్లో ఏకాభిప్రాయ సాధనకు కృషి. అధ్యక్ష పదవులకు రేసులో ఉన్న అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపిన ఇన్ఛార్జ్ మంత్రి చిన్నరాజప్ప. కొనసాగుతున్న ఎండల తీవ్రత, ఉక్కపోతకు తోడైన కరెంటు కోతలు, సముద్ర తీర ప్రాంతాల్లో మంచుతెరలతో ఉపశమనం. ఎయిర్పోర్ట్లో వైఎస్సార్సీపీ అధినేతకు సాదర స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులు పర్యటించనున్న జగన్. వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం. డబ్బులు లేవని తనపై వేటు వేశారని ఆవేదన. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ నగర జిల్లా కమిటీ ఎన్నికల ఏకాభిప్రాయానికి సాధన దిశగా సాగాయి. నగర అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే వాసుపల్లికి, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పప్పల చలపతిరావుకు పోటీ ఎదురుకావడంతో నిర్ణయాన్ని అధిష్టానానికి పంపించారు. త్వరలోనే ఈ జిల్లా కమిటీ ఎన్నికల వివరాలను అధిష్టానం ప్రకటించనుంది. టీడీపీ సంస్థాగత ఎన్నికలపై రిపోర్ట్. మహానాడుకు ముందు ప్రజాస్వామ్య పద్దతిలో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎన్నికలు నిర్వహించి కమిటీలు వేసుకోవడం ఆనవాయితీ. విశాఖ నగరంలో 72 వార్డుల కమిటీలు పూర్తయ్యాక నగర అధ్యక్షుని ఎన్నికను దస్పల్లా హోటల్లో నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగే సమావేశానికి జిల్లా ఏజెంట్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరయ్యారు. 2 సార్లు అవకాశం ఇచ్చినందున మరోసారి అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే వాసుపల్లి కోరారు. మీరందరూ కూడా పెద్దలు కూడా, ముఖ్యంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, జనరల్ సెక్రటరీ లోకేష్ గారు నన్ను కొనసాగమంటే, ఇక్కడుండే ఎమ్మెల్యేస్ కానీ ఎమ్మెల్సీస్ కానీ ఎమ్మెల్సీ అందరూ కూడా నన్ను కొనసాగమంటే తప్పకుండా కొనసాగుతానని చెప్పి నిరంతరం 24 గంటలు కష్టపడి పార్టీ ప్రతిష్ట ఎప్పుడూ కూడా పైకి వెళ్లేలాగా, పార్టీ ఏం ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలని ముందుకు తీసుకుని వెళ్ళడానికి నేను ఎప్పుడు కూడా ఉంటానని చెప్పేసి, చేయమంటే చేస్తానని చెప్పేసి ఒకసారి మీ అందరూ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. తొలుత నగర కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసే వారి వివరాలను తీసుకున్నారు. వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు చోడే పట్టాభిరామ్, హర్షవర్ధన్, జహీర్ అహ్మద్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఈ పేర్లను అధిష్టానానికి పంపాలని, నగర అధ్యక్షుడు ఎవరనేది అధిష్టానం ప్రకటిస్తుందని ఇన్ఛార్జ్ మంత్రి చినరాజప్ప వెల్లడించారు. మీరందరినీ కోరేది ఏంటంటే, ఎవరైతే మొదటి నుంచి బాగా పనిచేస్తారో అందరూ కూడా ఈ జిల్లా కమిటీలోని రాష్ట్ర కమిటీలు కూడా మనం ఎత్తిసుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు కూడా బాధ్యత ఉంది. ఎందుకంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఒక పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ముందు జిల్లా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, నాకు ఇవాళ మిమ్మల్ని పంపుతున్నాం, మిమ్మల్ని మీరు అన్ని సీట్లు లెక్కించే బాధ్యత మీది, నువ్వు లెక్కించకపోతే మీరందరూ మన వెనకెళ్ళిపోతారని చెప్పాడు మంత్రులు. ఇవాళ అలా పనిచేస్తారని చెప్తే తెలుసు. మీరందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా. మీరందరూ ఏమనుకుంటారంటే అందరికీ ఆశ ఉంటాయి. ఇవాళ జిల్లా ప్రెసిడెంట్ అవ్వాలన్నా, జిల్లా సెక్రటరీ, స్టేట్ సెక్రటరీ అందరికీ అర్థం జిల్లా కొన్ని పదవులు ఉంటాయా. దాని బట్టి కూడా మనం పదవి వచ్చినా పదవి రాకపోయినా పార్టీకి పనిచేయాలని ఆలోచన మనకు కలగాలి. మనం కరెంటేషన్ కావాలి. ఎమ్మెల్యేని కూడా ఇన్ఛార్జ్ కూడా కోరుతున్నాను నేను. కరెంటేషన్ గా ఎవరు కూడా అసంతృప్తి చెందకుండా ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసే బాధ్యత మనకు ఉంది. విశాఖ రూరల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు కొనసాగుతున్నారు. అయితే జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ భర్త లాలం భాస్కర్రావు కూడా ఈ పదవిని ఆశించడంతో సందిగ్ధంలో పడింది. రూరల్ అధ్యక్షుడు పదవికి కూడా పేర్లు సేకరించి అధిష్టానానికి పంపారు. శనివారం సాయంత్రానికల్లా నగర, జిల్లా అధ్యక్షులెవరనేది ప్రకటించే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ, పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వార్డు కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండు వేసవి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ఉక్కపోత, మరోవైపు కరెంటు కోత. ఈ రెండింటి మధ్య ప్రజలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏమాత్రం తగ్గని ఎండల తీవ్రతపై రిపోర్ట్. విశాఖ నగరంలో ఎండలు మండిపోతున్నాయి. గత 2 రోజులతో పోలిస్తే కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా ఉక్కపోత యథావిధిగానే కొనసాగుతోంది. రోహిణీ కార్తెకు ముందే ఇటువంటి వాతావరణం ఉంటే రోహిణీ కార్తె వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఉక్కపోతకు తోడు కరెంటు కోత కొన్ని ప్రాంతాల్లో నరకయాత్రను గుర్తుచేస్తున్నాయి. రాజస్థాన్ నుండి వస్తున్న వేడిగాలులు తేమ లేకుండా చేస్తుంటే ఇంట్లో ఉన్నా బయటకు వస్తున్నా తేడా కనిపించడం లేదు. దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. ఈ పరిస్థితి మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశాఖ సముద్ర తీర ప్రాంతంలో ఓ మంచు తెర రావడం కొత్త ఉపశమనం కలిగిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కు విశాఖ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. 2 రోజులు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లేందుకు వచ్చిన ఆయనకు ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులు స్వాగతం పలికారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో ఎయిర్పోర్టు ప్రాంగణం కోలాహలంగా మారింది. కార్యకర్తలకు అభివాదం చేస్తూ రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే వాసిరెడ్డి వరదరామారావును పార్టీలో చేర్చుకుంటారు. శనివారం ఉదయం కిడ్నీ బాధితులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం విశాఖ ఎయిర్పోర్ట్ నుండి హైదరాబాద్ కు పయనమవుతారు. భీమిలి నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ కర్రి సీతారాం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రెస్ క్లబ్ లో ఆయన ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. భీమిలి నియోజకవర్గం అదనపు ఇన్ఛార్జిగా అక్కరమాని విజయ నిర్మల నియమించడం తన రాజీనామాకు కారణంగా చెప్పారు. 2014 ఎన్నికల్లో మంత్రి గంటాపై ఓడిపోయాక అనేక ఆర్థిక ఇబ్బందులకు గురయ్యానని చెప్పారు. గత 3 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తున్నప్పటికీ అదనపు ఇన్ఛార్జిని నియమించడం తనను బాధించిందని చెప్పారు. జగన్తో తాను ఈ విషయం ముందుగా చెప్పినప్పటికీ డబ్బు లేదన్న కారణంతో తనను కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానని సీతారాం తెలిపారు. జగన్ గారిని కలవడం జరిగింది. జగన్ గారిని కలిసినప్పుడు సార్ మీరు ఎందుకు వచ్చారని అడిగారు. జగన్ గారు అడిగితే ఏమన్నా ఏ నియోజకవర్గాలు పార్లమెంట్ లో ఉన్నాయి, మరి ఏ నియోజకవర్గాల్లో అదనపు సంఘటనలు వేయకుండా ఒక భీముల్లోనే వేయడం నాకు చాలా బాధగా ఉందండి. ఆ బాధ చెప్పుకోవడానికి మీ దగ్గరికి నేను వచ్చానని చెప్పి మరి జగన్ గారికి చెప్పడం జరిగింది. వారు దాని మీదట నువ్వేమీ బాధపడద్దు, అదనపు సంఘటనని వేయడం జరిగింది, అందుకు కరెక్ట్, నువ్వు బాధపడద్దు అన్నారు. బాధ కాకపోతే ఏంటండి, కనీసం నన్ను కూడా మీరు అడగలేదు. ఇలా అదనపు సంఘటన వేస్తున్నాను, మీ ఇద్దరు కలిసి భీములను అభివృద్ధి చేయండి, మన పార్టీని బలం చేయండి ఒక మాట చెప్పుంటే నేను దానికి అంగీకరించేవాడినండి. కనీసం నన్ను పిలకుండా నా దృష్టిలో పెట్టకుండా ఈ రోజున అదనపు సంఘటన వేయడం ఎంతవరకు న్యాయం అని చెప్పి జగన్ గారిని అడగడం జరిగింది. దానిపై ఆయన ఉండే సమాధానం, మా సర్వేలో నీ దగ్గర డబ్బు లేదు, ఆయన దగ్గర అయితే కోట్లు ఉన్నాయి. ఆయన రేపు అవసరమైతే రేపు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడతారు. అందుకని అదనపు సమన్వయకర్తగా అక్రమాన్ని విజయవర్మ గారిని వేయడం జరిగిందని జగన్ గారిని చెప్పడం జరిగింది. దానిపై నా మనసు బాధ కలిగింది, చాలా బాధ కలిగింది. అంటే ఓడిపోయి పార్టీలో ఉంటూ 3 సంవత్సరాలు పార్టీ తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేస్తే ఉన్నత పదవులు లభిస్తాయనడానికి తానే నిదర్శనమని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. టీడీపీ విశాఖ జిల్లా సంస్థాగత ఎన్నికల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. 30 ఏళ్ల పాటు ఏ పదవి లేకుండా తెలుగుదేశం పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశానని చెప్పారు. పార్టీ తనను గుర్తించి ఏకంగా హోంమంత్రి పదవినే కట్టబెట్టిందని కార్యకర్తలకు తెలిపారు. కార్యకర్తల్లో పనిచేసేవారు, పనిచేయకుండా షో చేసేవారు 2 రకాలు ఉంటారని గుర్తు చేశారు. విశాఖ జిల్లాలో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. ఓ పక్కన పార్టీ, ఓ పక్కన ప్రభుత్వం. మనకి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం, ఎందుకంటే పార్టీ ఊపిరి మనకే.
ఆ రోజు ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన నుంచి కూడా మన అందరం కార్యకర్తలు ఉన్నాం. ఈ రోజు సామాన్య కార్యకర్త డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ రోజు ఎన్టీ రామారావు పెట్టిన సామాన్య కార్యకర్త. మన ఎంపీ గారు అయితే ఎంపీ గారు ఉన్నారు, మరి ఎంపీ గారు మరి ఎమ్మెల్సీ గారు. నాకు కూడా 30 సంవత్సరాల పదవి రాలేదు. 30 సంవత్సరాల పదవి రాకపోతే 22 సంవత్సరాలు జిల్లా పంచాయతీ క్రియేట్ చేసినా మన యాప్ అడిగలేదు, వస్తుందని ఎదురుకెళ్ళలేదు. నాకేళ్ళు డిప్యూటీ సీఎం అయ్యారు. మన పార్టీలో సామాన్య కార్యకర్త కూడా పెద్ద పదవి వస్తుందని నమ్ముకోవడం. అందుకే ఈ స్థాయికి వచ్చాము, మీరు కూడా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మీరందరూ నాకు తెలుసు. పార్టీకి ముఖ్యంగా పనిచేస్తే అందుకే ఆ రోజు పరిపత్రం ఉన్నా మన 25-30 సీట్లు మనం కార్పొరేషన్ గెలుపుకుందాం. మనం అంటే మనం బలంగా ఉన్నాం. బలంగా కారణం ఏంటి? గవర్నమెంట్ ఉన్నాయి, గవర్నమెంట్ అనే కార్యకర్తలు బలంగా ఉన్నాం కనుక మనం ఏ పరిస్థితి నిలబడతాం. అంటే ఎప్పుడు పార్టీ బలం ఉండాలి. పార్టీ బలం ఉండాలంటే నాయకత్వం బాగుండాలి. నాయకత్వం బాగుండాలంటే గ్రామ డివిజన్ స్థాయి నుంచి కూడా బలంగా ఉండాలి. మన డివిజన్ స్థాయి కంప్లీట్ వేసుకోమా. మున్సిపల్ స్కూళ్లలో తెలుగును రద్దు చేస్తూ మున్సిపల్ పరిపాలనా శాఖ విడుదల చేసిన జీవో వివాదాస్పదమవుతోంది. జనవరి 2వ తేదీన మున్సిపల్ స్కూళ్లలో ఇంగ్లీషును మాత్రమే బోధించాలన్నది ఈ జీవో సారాంశం. అయితే ఈ జీవోను ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. విద్యా హక్కు చట్టం ప్రకారం తెలుగును రద్దు చేయడం అన్యాయమని బాల వికాస్ ఫౌండేషన్ అధ్యకుడు నరవ ప్రకాశ్రావు అన్నారు. ఈ నెల 21వ తేదీన జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తామని తెలిపారు. వాటిని ప్రభుత్వానికి పంపుతామని చెప్పారు. అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇందులో ప్రజలందరూ కూడా పాల్గొని ఇంగ్లీష్ మీడియం కావాలా వద్దా, లేకపోతే రెండూ కావాలా అనే అభిప్రాయాన్ని మీరు స్వచ్ఛందంగా చెప్పినట్లయితే ఆ బ్యాలెట్ పేపర్ ద్వారా వచ్చినటువంటి రిజల్ట్స్ ఫలితాలు ఏవైతున్నాయో ప్రభుత్వానికి వినియోగించి ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ కూడా పాల్గొవాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని ఎమ్మెల్సీ మాధవ్ గారు ప్రారంభోత్సవం చేస్తారు. కాబట్టి ఎక్కువ మంది పాల్గొని మీ అభిప్రాయం చెప్పండి. మన అభిప్రాయం చెప్తేనే ప్రభుత్వానికి తెలుస్తుంది. తెలిసినటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఒక భరోసా ఇస్తూ వారి హక్కులు కాపాడుతామని మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 2వ తారీఖున తీసుకొచ్చిన జీవోని ఖండిస్తూ గత 4 నెలలుగా మేము విస్తృతంగా పోరాటం చేస్తున్నాం. అనేక పౌర మాధ్యమాల ద్వారా మేము చాలా కార్యక్రమాలు చేసాం. అందులో భాగంగా వచ్చే ఆదివారం అభిప్రాయ సేకరణ అనే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఆ కార్యక్రమంలో నగర ప్రజలందరూ పాల్గొని తమ అభిప్రాయాలని చెప్తారని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం జీవీఎంసీ ఎదురుగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదేశం పార్టీ నగర జిల్లా సంస్థాగత ఎన్నికల్లో ఏకాభిప్రాయ సాధనకు కృషి. అధ్యక్ష పదవులకు రేసులో ఉన్న అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి పంపిన ఇన్ఛార్జ్ మంత్రి చిన్నరాజప్ప. కొనసాగుతున్న ఎండల తీవ్రత, ఉక్కపోతకు తోడైన కరెంటు కోతలు, సముద్ర తీర ప్రాంతాల్లో మంచుతెరలతో ఉపశమనం. ఎయిర్పోర్ట్లో వైఎస్సార్సీపీ అధినేతకు సాదర స్వాగతం. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులు పర్యటించనున్న జగన్. వైఎస్సార్సీపీకి గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే భీమిలి సమన్వయకర్త కర్రి సీతారాం. డబ్బులు లేవని తనపై వేటు వేశారని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.